శ్రీమాత్రే నమః. రామాయణం కానీ సుందరకాండ కానీ పారాయణం చేయాలి అని అనుకునేవాళ్ళు ఈ చైత్రమాసంలో మొదలు పెడితే చాలా మంచిది. అలాగే రామకోటి రాయాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ చైత్రమాసంలో రామకోటి రాయటం మొదలు పెట్టాలి. అసలు ఎవరైనా సరే ప్రతిరోజు సుందరకాండలో ఒక శ్లోకాన్ని చదవటం అలవాటు చేసుకుంటే మన చుట్టూ ఆంజనేయ స్వామి వారి రక్ష ఉంటుంది అని చెప్తారు. ఆ భావము శ్లోకము ప్రతిరోజు శ్రద్ధతో కనుక చదివితే సుందరకాండకి ముందు జీవితము, సుందరకాండకి తర్వాత జీవితం అని చెప్పచ్చు అనమాట. అంత అద్భుతంగా మారుతుంది. అలాగే రామచంద్రమూర్తి ఆవిర్భవించిన మాసం ఈ చైత్రమాసం. కౌసల్య తనయుడిగా అవతరించారు కదా శ్రీరామచంద్రమూర్తి. ఈ మాసమంతా రామరూపాన్ని దాల్చిన శ్రీ మహావిష్ణువుని పూజించాలన్నమాట. పాడ్యమి నుంచి నవమి వరకు రామ ఆరాధన చెయ్యాలి. ఈ నవరాత్రులని లలితా నవరాత్రులు అని పిలుస్తారు. అలాగే రామ నవరాత్రులు అని చెప్తారు. ఈ చైత్రమాసంలో ఎవరైతే కనీసం రామాయణంలో ఒక్క శ్లోకాన్నైనా చదువుతారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తట భగవంతుడు. కనీసం మనకి రామాయణంలో శ్లోకాలు చదవలేకపోయినా ప్రతిరోజు రామకోటి రాయడం ఈ చైత్రమాసం అంతా అలవాటు చేసుకుంటే రాముడి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే చైత్రమాసానికి సీతారాములు దేవతలు అన్నమాట. ఈ చైత్రమాసంలో ఏ పని చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. మామూలుగా మాఘమాసంలో ప్రయాగతీర్థంలో స్నానం చేస్తారు ఆ నెల మొత్తం. అలా మాఘమాసంలో ప్రయాగతీర్థంలో ఒక నెల మొత్తము స్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం అయోధ్యలో రామతీర్థంలో చైత్రమాసంలో ఒక్కసారి చేస్తే వస్తుందని చెప్తారు. భూమి యందు ఉన్న తీర్థాలన్నీ ప్రతి చైత్రమాసంలోని అయోధ్యలో సరయూ నదిను రామతీర్థం ఉన్నాయి కదా, వాటిల్లో కొలువై ఉంటాయని చెప్పి అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ సరయూ నదిని రామతీర్థాన్ని స్మరణ చేసుకుంటూ స్నానం చేసినట్లయితే ఆ ఫలితం వస్తుందని కూడా చెప్తారు. కాకపోతే భక్తిభావంతో తలుచుకొని మనం అలా స్నానం చేయాలి. అయితే ఈ లలితా నవరాత్రులు ఎలా చెయ్యాలి అని అడుగుతారు. లలితా నవరాత్రులు ప్రతిరోజు మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే పొద్దున్నే లేచిన తర్వాత స్నానం అవన్నీ చేసేసుకుని లలితా సహస్రనామ స్తోత్రం వస్తే లలితా సహస్రనామ స్తోత్రం, లలితా అష్టోత్తరం వస్తే లలితా అష్టోత్తరము చదువుకుని ఖచ్చితంగా రాముడి భజనలు, రామాయణము, రామ సంబంధమైన ప్రతిదీ చేసి తీరాలి. ఈ మాసమంతా ఎంత ఎక్కువగా రాముడిని స్మరిస్తారో అంత పుణ్యం లభిస్తుంది, అంత రాముల వారి అనుగ్రహం వస్తుందనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదనమాట. అంతటి అద్భుతమైన మాసం. లలితాదేవితో పాటుగా రాముడి భజనలు కూడా చేయండి, రామ కీర్తనలు కూడా చేయండి. అప్పుడు మీరు అడగచ్చు, రాముడు లలితాదేవి ఒకరే కదా అని. ఇద్దరిని ఒకలా చూసే మనస్సు ఇంకా మనకి రాలేదు కాబట్టి లలితా స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము చదువుతూ అలాగే రాముడికి సంబంధించిన కీర్తనలు, భజనలు అవన్నీ చేస్తూ రామాయణం చదవటం అలవాటు చేసుకుంటే జీవితం బాగుపడిపోతుంది. కనీసం రోజుకి ఒక్క శ్లోకాన్నైనా చదవటం ప్రారంభిస్తే చాలా మంచి ఫలితాన్ని మనకి భగవంతుడు ఇస్తాడనమాట. మన పిల్లలకి కూడా ఇదే అలవాటుని చేయించండి. కనీసం రామాయణాన్ని మనం మన పిల్లలతో చదివించలేకపోయినా రామకోటి రాసే విధానం వాళ్ళకి నేర్పండి. చక్కగా స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్న తర్వాత శ్రీరామ అని వాళ్ళ చేత స్పష్టంగా నోటితో పలికించి రాసే 5 నామాలైనా సరే నిష్టగా, శ్రద్ధతో, భక్తిగా శ్రీరామ అని స్పష్టంగా పలికి వాళ్ళ చేత రాయించినట్లయితే జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ నవరాత్రులలో ఏమి నైవేద్యం పెట్టాలి అని అడుగుతారు. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏదైతే నైవేద్యం పెట్టాలని ఉంటుందో అవి పెట్టచ్చు. ఒకవేళ పెట్టలేని స్థితిలో ఉన్నారు అని అనుకోండి, లలితా అమ్మవారి నామాన్ని చదువుకుంటూ మీరు ఏదైతే అమ్మవారికి నివేదనగా చెయ్యాలనుకున్నారో అది చేస్తూ వడపప్పు పానకాన్ని మాత్రం శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా పెట్టండి ప్రతిరోజు ఈ చైత్రమాసం అంతా. ఎందుకంటే దీనికి అధిదేవతలు సీతారాములు కాబట్టి. అలానే మరి లలితా సహస్రనామ స్తోత్రం మాకు రాదు, మేము ఏదైనా ఆడియో పెట్టుకొని మేము చేసుకోవచ్చా అంటారు.
ఫలితం లలితా సహస్రనామ స్తోత్రానికైనా ఏ స్తోత్రానికైనా సరే మనంతట మనంగా చదివితే మంచి ఫలితం వస్తుంది. ఇంత మంచి మాసంలో ఇంత మంచి పని చేస్తూ మన నోటితో మనం స్పష్టంగా పలకకుండా ఏ ఆడియోనో పెట్టుకొని పూజ చేస్తే ఆ పూజా ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేకపోతే బాధ కలుగుతుంది కదా. ఏదైనా పని చేసినప్పుడు పూర్తి ఫలితాన్ని పొందాలి అని అనుకుంటాం కదా. మరి అలాంటి పూర్తి ఫలితాన్ని పొందాలి అని అనుకుంటే లలితా సహస్రనామ స్తోత్రం మీకు రాకపోతే శ్రీమాత్రే నమః అని లలిత అమ్మవారి ఫోటో ముందు కూర్చుని చక్కగా శ్రద్ధగా అమ్మవారికి 108 సార్లు శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోండి. అలాగే శ్రీరాముడికి సంబంధించిన ఏ స్తోత్రాలు రాకపోతే రాముడు ముందు కూర్చుని శ్రీరామ శ్రీరామ అని 108 సార్లు మీరు మనసులో స్మరణ చేసుకోండి. ఎప్పుడైనా ఒక్క పూజ మాత్రమే చేస్తే ఫలితం ఉండదు. మనం ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా వీలైనంత వరకు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మనం చేసిన ఏ పూజ అయినా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.